హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్ అండి మన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లోని. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది లాస్ట్లో మనం చూసాం కదండి ఏవే సింబల్స్ ఎలా పెట్టాలి అని చెప్పి. సో ఇది మనకు ఆల్రెడీ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే కరోజన్ అండ్ రస్టింగ్ గురించి అండి ఫైనల్ టాపిక్. సో ఇంతవరకు మనం నిన్న చూసేసాము. కరోజన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి టెర్రస్ పైకి వెళ్ళి ఈ అవుటర్ స్పేస్లోనే ఐరన్ అనే ఆబ్జెక్ట్ ఉందనుకోండి. జస్ట్ మనం చూస్తుంటాం కదండి మనం టెర్రస్ పైకి వెళ్ళినా మనం పైకి వెళ్ళి చూసినాం. సో ఇక్కడ మనకి కరోజన్ అంటే మనకు అందరికీ తెలిసినేనండి. కాకపోతే ఈ టెర్మినాలజీ మీకు ఐడియా ఉందో లేదో. సపోజ్ మనం టెర్రస్ పైకి వెళ్ళి కానీ మన అవుటర్ స్పేస్లో కానీ మన ఐరన్ అనే ఆబ్జెక్ట్ని ఉంచి కొన్ని డేస్ తర్వాత దాన్ని చూస్తే ఒక లైక్ బ్రౌన్ కలర్లో కోటింగ్ కనిపిస్తుంది కదండి. అంటే ఎయిర్లో కానీ అది వాటర్లో కానీ ఉంచితే అదే ఒక కరోజన్ అనమాట. అంటే ఒక ఐరన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని మనం కొన్ని డేస్ ఒక ఎయిర్లో కానీ ఒక వాటర్లో కానీ సపోజ్ మనం ఐరన్ ఆబ్జెక్ట్ ఉంచి చూడండి, అది మనకు కొన్ని డేస్కి మనకు ఒక బ్రౌన్ కలర్లో కోటింగ్లో కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే కరోజన్ అంటామండి. సో అదే మనం ఐరన్కి యూజ్ చేసామనుకోండి రస్టింగ్ అంటాం. అంటే మెటల్స్ అన్నింటికి కలిపి అయితే మనం కరోజన్ అంటాము ఎక్సెప్ట్ ఐరన్ అయితే ఏమంటామంటే రస్టింగ్ అంటామండి. ఓకేనా. సో రస్టింగ్ అంటే మీ అందరికీ తెలుసు, ఐరన్ అనే ఆబ్జెక్ట్ని కొన్ని డేస్ మనం ఒక వాటర్తో కాంటాక్ట్లో కానీ ఎయిర్లో కాంటాక్ట్లో కానీ ఉంచితే. సో ఇది మనందరికీ తెలిసిందేనండి. రస్టింగ్ ఏంటి, కరోజన్ ఏంటంటే రస్టింగ్ అంటే ఒక ఐరన్ అనే ఆబ్జెక్ట్ని మనం కొన్ని డేస్ ఎయిర్లో కానీ వాటర్తో కానీ కాంటాక్ట్లో పెడితే అది ఒక బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదండి. అది ఐరన్కి అయితే మనం రస్టింగ్ అంటాము. అన్ని మెటల్స్కి అయితే మనం ఏమంటామంటే రస్టింగ్ కాకుండా కరోజన్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏంటి ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ మనం కాపర్ని తీసుకున్నామండి. కాపర్ని తీసుకున్న పైన మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, ఒక లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. అలానే ఇక్కడ కింద ఏముందంటే మనకి సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. సిల్వర్ కాయిన్స్ కొన్ని డేస్కి అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే లైక్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఏమంటామంటే కరోజన్ అంటాం. అదే ఓన్లీ ఐరన్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఐరన్ రిలేటెడ్ అయితే మనం దాన్ని రస్టింగ్ అంటాం. అదే ఇప్పుడు కాపర్తో తీసుకున్నాం, కింద సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. కాపర్ అయితే పైన అక్కడ మీకు గ్రీన్ కలర్లో అనమాట, వాటర్లో కానీ ఎయిర్తో కానీ కాంటాక్ట్లో ఉంటే అది గ్రీన్ కలర్లోకి కొన్ని డేస్కి చేంజ్ అయిపోతుంది పైన అది. అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా మనకి ఇవన్నీ తెలుసు, కొన్ని డేస్కి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి కదండి. సో వీటిని మనం ఏమంటామంటే కరోజన్ అని అంటామండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనకి ఈ ఈక్వేషన్స్ అన్నీ అవసరం లేదండి, బట్ జస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ఈ ఉంది కదా చూడండి, ఇది మనం రస్టింగ్ దగ్గరకు వచ్చాం. అండ్ కరోజన్లో కొన్ని ఈక్వేషన్స్ జస్ట్ చూడండి, మనకి ఇప్పుడు ఈక్వేషన్స్ అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎఫ్ఈ అనేది ఆక్సిజన్తో అండ్ వాటర్తో కలిసి, ఎఫ్ఈ అనేది ఏంటి మనకి ఐరన్ అనేది మనకి అక్కడ ఏమవుతుంది రస్ట్గా మారిపోతుంది కదండి. ఆ రస్ట్ని మనం ఏమంటామంటే Fe2O3 XH2O. ఎక్స్ అంటే అక్కడ ఏంటి అంటే మనకి ఎన్ని అక్కడ ఐరన్స్ తీసుకుంటే దాన్ని బట్టి, అంటే ఎన్ని ఐరన్స్ కాదు, అక్కడ ఎన్ని వాటర్ అంటే అక్కడ ఎంత వాటర్ క్వాంటిటీ ఉంది అనేది దాన్ని బట్టి అక్కడ ఎక్స్ అనేది. సో మనకి ఇదంతా అవసరం లేదండి ఈక్వేషన్స్. జస్ట్ మీకేం తెలియాలంటే అక్కడ ఐరన్ని మనం కొన్ని డేస్ కానీ ఎయిర్లో కానీ వాటర్తో కానీ కాంటాక్ట్లో పెడితే మనకు అక్కడ బ్రౌన్ కలర్లో మారిపోతుంది, దాన్ని మనం రస్టింగ్ అంటామని మీకు తెలుసు. అది ఇక్కడ కాపర్ని పెట్టాం. కాపర్ అనేది మనం బయట పెట్టేసాము ఒక ఎయిర్లో కానీ, ఎయిర్లో మనకి ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది కదండి. సో అక్కడ ఎయిర్లో కానీ అండ్ వాటర్లో కానీ పెట్టేటప్పుడు మనకు అక్కడ ఏమొస్తుందండి CuO3 CuOH2 అని సంథింగ్ వస్తుంది. సో అది అక్కడ మనకి ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా. సో అలా కొన్ని మనకి ఈక్వేషన్స్ ఏమీ నీడ్ లేవండి, జస్ట్ అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే కరోజన్ అంటాము. అదే మనకి రస్టింగ్ అయితే మనం అదే ఐరన్కి అయితే రస్టింగ్ అంటాము. ఓకేనండి. సో ఇక్కడ మన ఐరన్ గురించి చూస్తే ఇక్కడ రస్టింగ్ గురించి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుందండి. సో ఈ ఈక్వేషన్స్ మీరు ఏం పట్టించుకోకండి, ఈ ఈక్వేషన్స్ మనకి ఏమీ నీడ్ లేవు. ఇది జస్ట్ 10th క్లాస్ లెవెల్ కాబట్టి వాళ్ళకి సంబంధించినవి మనకి నీడ్ లేవండి. సో రస్టింగ్ అంటే మీకు ఐడియా వచ్చింది కదండి, ఇదంతా మనకు అవసరం లేవండి. సో మనం రస్టింగ్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలము అనేది నెక్స్ట్ టాపిక్ అండి. సో మనం ప్రివెన్షన్ ఆఫ్ రస్టింగ్ అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెన్ బి ప్రివెంటెడ్ బై కవరింగ్ ఇట్ సర్ఫేస్ విత్ పెయింట్, గ్రీస్, ఎనామెల్ దట్ డజంట్ అలో ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఆఫ్. ఓకే చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి, మనకి సర్ఫేస్ని మనం పెయింట్ని కానీ గ్రీస్తో కానీ లేదంటే ఎనామిల్తో కానీ మనం అక్కడ కవర్ చేసామనుకోండి, అక్కడ ఎయిర్ని మనం మాయిశ్చర్ని కాంటాక్ట్లోకి రాకుండా చేసినా సరే. ఓకేనా. సో అక్కడ ఎయిర్ని మాయిశ్చర్ని కాంటాక్ట్లో రాకుండా చేసినా సరే మనం రస్టింగ్ అనేది రాదు కదా. సో రస్టింగ్ అనేది మనకి ఎలా వస్తుంది, అక్కడ మనకి ఎయిర్లో మనకి ఏముంటుంది, మనకి మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా. సో ఎయిర్ని కానీ మాయిశ్చర్ని కానీ కాంటాక్ట్లోకి రాకుండా చేయొచ్చు. లేదు అంటే మనకి సర్ఫేస్ని మనం ఏం చేయొచ్చు,
ఇది ప్రివెన్షన్ ఆఫ్ రస్టింగ్ గురించి చెప్తున్నాం కదండి. సో ఐరన్ తీసుకున్నప్పుడు ఐరన్ యొక్క సర్ఫేస్ని మనం పెయింట్ వేయడం కానీ, గ్రీజ్ వేయడం కానీ, ఎనామిల్, సో ఇలాంటి వాటితో మనం కవర్ చేసినా సరే మనం ఏమంటామంటే రస్టింగ్ అనేది రాదు. దీన్ని ఏమంటామంటే బేరియర్ ప్రొటెక్షన్ అంటామండి. దీన్ని ఏ ప్రొటెక్షన్ అంటామంటే బేరియర్, అంటే అక్కడ అడ్డుగా, ఓకేనా, బేరియర్ ప్రొటెక్షన్ అని దాన్ని అంటాము. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే గాల్వనైజేషన్. సో గాల్వనైజేషన్ అంటే ఏంటంటే ఐరన్పై మనం నెక్స్ట్ పాయింట్ అమ్మ చెప్పేది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఐరన్పై మీరు జింక్తో కోటింగ్ వేయండి. జింక్తో కోటింగ్ వేస్తే ఏమవుతుంది, మీకు మొన్న ఒకసారి చెప్పాను మోర్ రియాక్టివ్ గురించి. సో జింక్ అనేది ఐరన్ కన్నా మోర్ రియాక్టివ్ అండి, అంటే ఎక్కువగా తొందరగా అది రియాక్ట్ అవుతుంది ఐరన్ కన్నా జింక్ అనేది ఎక్కువగా తొందరగా రియాక్ట్ అవుతుంటుంది, ఓకేనా. సో మోర్ రియాక్టివ్ అనమాట. ఐరన్తో కంపేర్ చేస్తే జింక్ అనేది మోర్ రియాక్టివ్. కాబట్టి గాల్వనైజేషన్ అంటే ఏంటంటే ఐరన్పై జింక్తో కోటింగ్ వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే జింక్ అనేది ఏమని చెప్తున్నాను, జింక్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రియాక్టివిటీ మీకు అప్పుడు కూడా క్లాస్లో చెప్పాను, ఇది ఫస్ట్ క్లాస్లో. సో జింక్ అనేది ఐరన్ కన్నా ముందుంది అంటే జింక్ అనేది ముందుగా రియాక్ట్ అవుతుంది. జింక్ అనేది మోర్ రియాక్టివ్ అనమాట, దేనికన్నా అంటే ఐరన్ కన్నా. అంటే ఇక్కడ ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే జింక్ అనేది ఈజీగా ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుందండి, ఓకేనా. దాని మీనింగ్ ఏంటంటే మోర్ రియాక్టివ్ అంటే అది ఈజీగా ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది, ఓకేనా. సో ఐరన్పై జింక్ వేసేటప్పుడు జింక్ ఏమంటుందంటే ఐరన్ నుండి, అర్థమవుతుందండి చెప్పేది. ఇక్కడ ఐరన్పై మనం జింక్ కోటింగ్ వేసామనుకోండి, జింక్ ఏమంటుందంటే ఐరన్ నుంచి అంటే ఐరన్ నుంచి ఎవరైనా ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి అని అనుకుంటే జింక్ ఏమంటుందంటే నేను ఆల్రెడీ ఐరన్పై ఉన్నాను కదా, నా నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకో, నేనే మోర్ రియాక్టో ఐరన్ కన్నా అని చెప్పి జింక్ ఏమో ఐరన్ అక్కడ సేవ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు, అర్థమైందండి. సో జింక్ కోటింగ్ ఎందుకు వేస్తామంటే ఐరన్ని రస్టింగ్ నుండి ప్రివెంట్ చేయడానికి. సో జింక్ అనేది కరోజన్ జరుపుకో అని చెప్పి చెప్తుంటుంది అనమాట. ఐరన్తో జరుపుకోవద్దు, నా నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకో, నా నుండే కరోజన్ జరుపుకో అని చెప్పి చెప్తుంది. సో జింక్ అనేది అక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి జింక్ అనేది అక్కడ ఏమైనట్టు మనకి ఆక్సిడైజ్ అయినట్టు, ఓకేనా. సో జింక్ కోటింగ్పై అంటే జింక్ అనేది మన ఐరన్పై కోటింగ్ వేస్తే దాన్ని ఏమంటామంటే గాల్వనైజేషన్, ఓకేనండి. సో ఇది గాల్వనైజేషన్. సో ఇక్కడ మనకి జింక్ అనేది మనకి సాక్రిఫైస్ చేస్తుంది ఐరన్ నుంచి, ఐరన్ నువ్వు వద్దు నేను చేస్తాను అని చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది. సో ఈ ప్రొటెక్షన్ మనం ఏమంటామంటే సాక్రిఫైషియల్ ప్రొటెక్షన్ అని అంటామండి. సో ఓకేనా, ఇక్కడ రాసాము, ఇక్కడ టెర్మినాలజీ లేనట్టుందండి సెకండ్లోని. సో జింక్ అనేది మనకి అది ఒక సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి దాన్ని, అంటే జింక్ సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి ఈ ప్రొటెక్షన్ ఏమంటామంటే ముందు దాన్ని మనం బేరియర్ ప్రొటెక్షన్ అన్నాం. సో ఈ గాల్వనైజేషన్ ఈ ప్రొటెక్షన్ మనం ఏమంటామంటే సాక్రిఫిషియల్ ప్రొటెక్షన్ అని చెప్పి అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే చూడండి, సపోజ్ క్రోమియం కానీ, టిన్ కానీ, నికెల్ కానీ, లేదంటే అల్యూమినియం కానీ వీటన్నింటిని కోటింగ్ వేస్తే మనం దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాం. సో ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల కూడా మనం రస్టింగ్ని ప్రివెన్షన్ చేయొచ్చు. క్రోమియం, టిన్, నికెల్ లేదంటే అల్యూమినియం వీటిని కోటింగ్ వేస్తే మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మెటల్ లోపల మిక్చర్ అనేది ఉంటుందా అంటే మెటల్ లోపల మిక్చర్ అనేది ఉంటుందా, అది ఎలాంటి మిక్చర్ అంటే నాన్ మెటల్ మిక్చర్ అండి. ఇప్పుడు ఆక్సిజన్ కానీ, లేదంటే వాటర్ వేపర్ కానీ, లేదంటే ఏదైనా మనకి అట్మాస్ఫియర్లో వచ్చిన గ్యాస్ కానీ అంతగా అటాక్ చేయవు, ఎందుకంటే ఆ ప్యూర్ మెటల్ కావు, అర్థమవుతుందండి. ఇప్పుడు ఓన్లీ మెటల్ లోపల మనం మిక్చర్ అంటే మెటల్ లోపల మిక్చర్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది. అది ఎలాంటి మిక్చర్ ఉంటుందంటే నాన్ మెటల్ అండి. ఎందుకు నాన్ మెటల్ ఉంటుందంటే ఇప్పుడు ఆక్సిజన్ కానీ, లేదంటే ఏదైనా మనకి అట్మాస్ఫియర్లో గ్యాసెస్ ఉంటాయి కదండి, అవి అంతగా అటాక్ చేయకుండా ఉండాలి అంటే మనకు అక్కడ నాన్ మెటల్ మిక్చర్ అనేది లోపల ఉంటుంది, ఓకేనా. క్రోమియం లేదా నికెల్ మనకి తెలుసు, స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి. సో స్టెయిన్లెస్ స్టీల్ అంటే అక్కడ ఏంటి, క్రోమియం కానీ లేదంటే నికెల్ కానీ వాటి యొక్క ఎల్లో అని మనం ఏమంటామంటే దాని యొక్క ఎల్లో వల్ల మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది కూడా ఫామ్ అవుతుందండి. అండ్ బిల్డింగ్ స్ట్రక్చర్లో కూడా మనం ప్యూర్ ఐరన్ని వాడడం, ప్యూర్ ఐరన్ని కనుక ఉండదు, ఎందుకంటే మనం ప్యూర్ ఐరన్ యూజ్ చేస్తామనుకోండి దానికి రస్టింగ్ ఉంటుంది కదా, అంటే వాటి లైఫ్ని మనమే తగ్గించినట్లు ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఐరన్ అనేది రస్టింగ్ వల్ల, అంటే ఓన్లీ ఐరన్ వాడితే ఏమవుతుంది మనకి రస్టింగ్ ఉంటుంది కదా, సో రస్టింగ్ వల్ల దాని లైఫ్ స్పాన్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ని మనం యూజ్ చేస్తాం అన్నట్టు. సో బ్రిడ్జెస్లో కూడా అంతే అండి, మనం ప్యూర్ ఐరన్ని మనం యూజ్ చేయము, స్టెయిన్లెస్ స్టీల్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే అదొక ఎల్లో, ఓకేనండి. సో ఇలా మనం రస్టింగ్ని ఇలా మనం ప్రివెంట్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ టాపిక్ అండి దీనికి. ర్యాన్సిడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు చూసారు కదా మీరు, కరోజన్ అని, రస్టింగ్ అని చెప్పి వాటికే కదా, మనం తినే వాటికి కూడా ఆక్సిడైజ్ అవుతాయండి. సో మనం తినే వాటికి కూడా ఆక్సిడైజ్ అవ్వడం అంటే ఏంటి, ఫ్రూట్ కానీ, వెజిటబుల్స్ కానీ, రోటీ కానీ, మనం తింటుంటాం కదండి, రైస్ కానీ, రోటీ కానీ, ఇలాంటివన్నీ కూడా 1 డే తర్వాత చూసామనుకోండి, కొన్ని రోజులు 1 డే కానీ, నెక్స్ట్ ఒక్కోసారి 2 డేస్ కానీ చూస్తే అవి ఏమైపోతాయి, మనకి బాగా స్పాయిల్ అయిపోతున్నాయి అంటే అక్కడ మీనింగ్ ఏంటి, అక్కడ అది ఆక్సిడైజ్ అవుతున్నట్టు. ఓకేనా. అంటే వాటి పైకి ఏమొస్తాయండి, మనకి ఆల్రెడీ తెలుసు, మనం తినే వాటికి చాలామంది చూస్తూ ఉంటాం, మనం వాటిపై ఫంగస్ రావడం చూసారా. సో వాటిపైకి ఫంగస్ వస్తాయి కదండి మనం తినే ఐటమ్స్ మీద, దాన్నే ఏమంటామంటే ర్యాన్సిడిటీ అంటాము. ఓకేనా. సో మెటల్స్లో కరోజన్ ఎలాగో, మెటల్స్లో అయితే కరోజన్ ఎలా, ఐరన్కి అయితే రస్టింగ్ అంటాం కదా, అలానే మనం తినే వాటికి ఏమంటామంటే అలాంటివి వస్తే ర్యాన్సిడిటీ అంటాము. ఇది ఎలాంటి ప్రాసెస్ అంటే స్లో ఆక్సిడేషన్ ప్రాసెస్ అండి. ఇది చూడండి, ఫంగస్ చూసారు చూడండి. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకు ఒక స్లో ఆక్సిడేషన్ ప్రాసెస్ అండి. అంటే ఆయిల్ ఫుడ్ అయితే మనకి త్వరగా అవి ఆక్సిడైజ్ అయిపోతాయి, త్వరగా ఆక్సిడైజ్ అవుతాయి అంటే అర్థం ఏంటంటే అవి త్వరగా స్పాయిల్ అవుతాయండి. ఓకేనా. సో ఆయిల్ ఫుడ్ అయిందనుకోండి, అవి త్వరగా ఆక్సిడైజ్ అవుతాయి. ఆక్సిడైజింగ్ మీన్స్ అక్కడ అవి త్వరగా స్పాయిల్ అవుతాయి, అంటే స్మెల్ కానీ, టేస్ట్లో కానీ అక్కడ మనకి చేంజెస్ వస్తాయి. కొన్ని ప్యాకెట్స్పై ఉంటే చూసారో, కొన్ని మంత్స్ తర్వాత, లైక్ 3 months అంటే కొన్ని ప్యాకెట్స్పై ఉంటే మనకి కొన్ని మంత్స్ అని చెప్పి పర్టికులర్గా ఒక్కొక్క దానికి 3 months కానీ 3 months వరకు ఇది వచ్చేయండి, అంటే దాని మీద మనకి మనం చూస్తాం కదండి వెనక మనకి ఎక్స్పైరీ డేట్ అని చెప్పి. సో 3 months వరకు ఓకే, తర్వాత ఏమైనా సరే బ్యాక్టీరియా వస్తే ఏం చేయలేమని చెప్పి ఆ ప్యాకెట్స్ అలా చెప్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మనకి హౌ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ, ఎలా మనం రస్టింగ్ని ఎలా మనం ప్రివెంట్ చేస్తామో అలానే మనం ర్యాన్సిడిటీ కూడా ప్రివెంట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఎలా అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, మనకి ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనం ఉంచాలండి. ఓకేనా. సో ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటేనే కదండి మనకి దాంతో ప్రాబ్లం, కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనం వాటిని ఫుడ్ మెటీరియల్స్ని ఉంచాలి. అది ఫస్ట్ పాయింట్ అండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే రిఫ్రిజిరేషన్ ఆఫ్ కుక్డ్ ఫుడ్ ఎట్లా చూడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే లో టెంపరేచర్ దగ్గర మనకి రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదండి, అవి చాలా లో టెంపరేచర్ కదా, అలాంటి వాటిలో మనం కుక్డ్ ఫుడ్ని స్టోర్ చేయాలండి. అది సెకండ్ పాయింట్. మన అందరికీ తెలుసు మన రిఫ్రిజిరేటర్స్లో మనం కుక్ చేసిన ఫుడ్ని పెడుతుంటామని. సో లో టెంపరేచర్ వద్ద వీటిని మనం స్టోర్ చేయాలి. ఓకేనండి. సో లో టెంపరేచర్ దగ్గర ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదండి, అవి మోడరేట్గానే హై టెంపరేచర్ దగ్గర అయితే అవి వస్తాయండి. అదే లో టెంపరేచర్లో అయితే వాటితో మనకేం ప్రాబ్లం ఉండదు, కాబట్టి మనం కుక్ చేసిన ఫుడ్ని లో టెంపరేచర్లో ఉంచాలి. అండ్ కుక్డ్ ఫుడ్ని రిఫ్రిజిరేటర్లో ఉంచితే మనకి ఇలాంటి ప్రాబ్లం రాదండి. సో టెంపరేచర్ అనేది అక్కడ తక్కువ కాబట్టి. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ప్యాకింగ్ ఫుడ్ ఉంటుంది కదండి, పొటాటో సపోజ్ 20 rupees ప్యాకెట్ అని అలా ఉంటాయి కదా. సో 20 rupees మనకి లేస్ ప్యాకెట్ కానీ ఇలాంటి వాటిలో మనకి ఏముంటుందంటే 70% మనకి చూడండి ఇక్కడ పిక్లో ఉంటుంది. ఇలాంటి వాటిలో మనకి ఏముంటుందంటే 70% ఎయిర్ ఉంటుందండి. సో 70% ఎయిర్ ఉంది అంటే ఎయిర్లో మనకి ఏ గ్యాస్ ఉంటుందంటే మనకి నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద ఐనట్ గ్యాస్ అనమాట. సో ఇది మనకి ఏ గ్యాస్ అండి అంటే ఒకనొక మనకి ఐనట్ గ్యాస్ అండి. సో మనకి నోబుల్ గ్యాసెస్ చాలా ఉంటాయండి, మనకి నెక్స్ట్ మనకి పీరియాడిక్ టేబుల్ నుండి చెప్తాను ఇవన్నీ. నోబుల్ గ్యాసెస్ మనకి చాలా ఉంటాయండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అని చెప్పి మనకు చాలా నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. కానీ నైట్రోజన్ అనేది ఈ ఫ్యామిలీకి సంబంధించింది కాదు. అంటే ఇక్కడ ఏంటంటే నోబుల్ గ్యాసెస్ అంటే అవి కెమికల్గా రియాక్ట్ కావన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నైట్రోజన్ కూడా అంటే వన్ ఆఫ్ ద ఐనట్ గ్యాస్, బట్ వీటి ఫ్యామిలీకి సంబంధించింది కాదు. సో ఇది కెమికల్గా మనకి త్వరగా రియాక్ట్ కాదు. ఓకేనండి. సో కానీ ఆ ప్యాకెట్స్లో కూడా కొంత ఎక్స్పైరీ డేట్ అనేది చూడాలండి. ఎక్స్పైరీ డేట్ అనేది మనం చూసే తీసుకోవాలి. ఆ డేట్ అయిపోయాకైతే అంటే కొన్ని డేస్ వరకు అయితే అది ఓకే, ప్రాబ్లం లేదు, బట్ ఆ డేట్ అయిపోయాకైతే అది కూడా స్పాయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసారు, సో ఫస్ట్ 3 points అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏంటండి, మనం సన్లైట్ని అవాయిడ్ చేయాలండి. సన్లైట్ని ఎందుకు అవాయిడ్ చేయాలి, సన్లైట్లో మనకు అక్కడ ఏంటి హై టెంపరేచర్ ఉండొచ్చు, మోడరేట్ టెంపరేచర్ ఉండొచ్చు, అవి మనకి ఏంటి మైక్రో ఆర్గానిజంకి అదొక ఫేవరబుల్ కండిషన్ కాబట్టి సో అవాయిడ్ సన్లైట్ అండి. ఓకేనా. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ప్రిజర్వేషన్స్లోని లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్లో మనం యాడ్ చేయాలండి. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఎగ్జాంపుల్ సపోజ్ ఉంటాయి BHA, మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయండి. BHA ఏంటి, BHT ఏంటి అని. సో BHT అని మన నెక్స్ట్ క్లాసెస్లో హై క్లాసెస్లో వస్తాయి. సో BHA, BHT అనేవి జస్ట్ 2 examples. అవి దేనికి అంటే యాంటీ ఆక్సిడెంట్స్కి. సో అంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ప్రిజర్వేటివ్స్లో యాడ్ చేయాలి. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఓకేనండి. సో ఇదే
ఇదేనండి ఈ టాపిక్. ఇంకా ఈ లెసన్ మీకు ఇక్కడితో అయిపోయింది. సో ఒకసారి బాగా రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనకు ఉండింది యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అండి. నెక్స్ట్ మనకి పీరియాడిక్ టేబుల్ కూడా నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ లెసన్లో వస్తాయి. సో మనకి 10th క్లాస్ కెమిస్ట్రీలో మనకి 5 లెసన్స్ ఉన్నాయండి. అండ్ ఫిజిక్స్ కూడా 5నే ఉన్నాయి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోగా బయాలజీ నేను ట్రై చేస్తానండి టైం ఉంటే. అండ్ ఇంగ్లీష్ కూడా చూస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఒక సైడ్ గ్రూప్ డి చేయాలి, ఒక సైడ్ ఎన్సీఆర్టీస్ చేయాలి, ఒక సైడ్ ఇంగ్లీష్ చేయాలి కాబట్టి సో నేను బయాలజీ ట్రై చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.